మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లనైతే తెలంగాణ పోల్స్ని వీసీస్ కండక్ట్ చేసిందో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి జనాల ఒపీనియన్ ఏంటి, ఎన్నికలకు సంబంధించి ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, లీడర్లతో వాళ్ళు ఏం అడగబోతున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న షేర్లింగంపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. దాదాపు ఇక్కడ 6,95,000కు పైగానే ఓట్లున్నాయి. ఒకసారి ఆ ఓటర్లతో మాట్లాడుకున్నాం. ఒక హోటల్ దగ్గర ఉన్నాం, ఈడ కూడా మాట్లాడదాం. ఓటర్ నాడేంది ఒకసారి మాట్లాడదాం. అన్న, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికలు వేరు, ఎంపీ ఎన్నికలు వేరు. సో నిజంగా జనాలు ఏం మాట్లాడుకుంటారు? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి 4 నెలలు అవుతుంది. చాలా ఒపీనియన్స్ వింటున్నాం. అసలు మీరేం వింటారు జనాల మధ్య? జనాలు ఈసారి ఏం లేదండి, తప్పకుండా క్లారిటీతో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో కొన్ని గ్యారెంటీలు అమలు చేశారు కాబట్టి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు చాలా మంది కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, కరెంటు బిల్లు, గృహజ్యోతి అని, గ్యాస్ సిలిండర్ల రాయితీ అని, ఇలా అనేక పథకాలు లబ్ధి పొందుతున్న క్రమంలో ఇంకా మన పార్లమెంట్లో కూడా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టయితే ఇంకా పథకాలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా మనకు ఎక్కువ బడ్జెట్ అలకేట్ అయ్యి ఎక్కువ పథకాలు మనం ఇంకా లబ్ధి పొందొచ్చు అనే ఆలోచనతో ఉన్నట్టు మనకు కనబడుతూ ఉన్నది. సో మీరు అంటారు ఫ్రీ బస్ జనాలకు, మహిళలకు ఉపయోగం అని. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ ఆటో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ముంచింది, వాళ్ళ పొట్టగొట్టిందని చెప్తారు. సో ఈ గ్యాప్ని ఎట్లా ఫిల్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఇది వాస్తవం అండి. ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోనే ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నమాట అది వాస్తవం. మేము కూడా కొంతమంది ఆటో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏదైనా నెలకు ఒక చిన్న వృత్తి, ఏదైనా జీవన వృత్తి లాగా కొంత పెన్షన్ మాదిరి కొంచెం ఇచ్చినట్టయితే మేము కొంచెం లబ్ధి పొందుతాం. పథకాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు. మీన్ వైల్ సైమల్టేనియస్గా మేము ఏంటంటే మేము ఆటో డ్రైవర్లకు కూడా ఒక మంత్లీ ఒక చిన్న వాళ్ళకు కూడా ఒక పెన్షన్ మాదిరి డిసైడ్ చేస్తానికి కూడా మాకు యూనియన్లతో చర్చలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి కోడ్ తర్వాత తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున డెఫినెట్గా వాళ్ళకు పెన్షన్ మాదిరి అందిపించే సౌకర్యం చేస్తే ఆటో డ్రైవర్లకు కూడా వాళ్ళు కూడా సాటిస్ఫై ఉండే అవకాశం.